హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరైతే కొత్తగా నాటుకోళ్ల ఫామ్ పెట్టాలనుకుంటున్నారో ఇందులో లాభ నష్టాలు ఎట్లా ఉంటాయి, అధిక లాభాలు పొందాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 365 రోజులకు సంవత్సరానికి 360 రోజులు మనకి ఇన్కమ్ రావాలంటే కనీసం రోజొక్క కోడి అమ్ముడు పోయినా మనకు 1000 రూపాయలు వస్తాయి. ఎందుకంటే మార్కెట్లో దీని విలువ చాలా ఎక్కువగా ఉంది. కేజీ 600 రూపాయలు అమ్ముడుపోతుంది. కాబట్టి ఈజీగా రోజు ఒకటి అమ్ముకున్నా కానీ 1000 రూపీస్ వస్తాయి. అయితే మనం వీటిని ఎట్లా పెంచితే బాగుంటుంది అనేది తెలుసుకుందాం. కొత్తగా పెట్టే వాళ్ళకు అనుభవం ఉండదు కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంతో కొంత తెలుస్తుంది. ఫామ్లో ఉండేటటువంటి సమస్యలు ఏంటి, కోళ్ళని ఎలా పెంచాలి, వీటికి వచ్చేటటువంటి రోగాలు ఏంటి, వీటికి ఎలాంటి దానా ఇవ్వాలి, వీటిని స్వేచ్ఛగా పెంచాలన్నా లేకపోతే షెడ్లోనే పెంచాలనేది మనకు తెలుసుకోవడం మెయిన్. అయితే జనరల్గా మనము చాలామంది వీటిని షెడ్లలో పెంచుతారు కాబట్టి వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రోగాలు అనేటివి ఎక్కువ వస్తాయి. అందుకని వీటిని ఓపెన్ ప్లేస్లో ఈ విధంగా ఎంతో కొంత ల్యాండ్ ఉంటే ఓపెన్ ప్లేస్లో పెంచితే బాగుంటుంది. మనకు కూడా రిస్క్ తక్కువ. డే మొత్తం ఎక్కడొక్కడ తిరుగుతాయి, నైట్లోకి షెడ్లోకి వస్తాయి కాబట్టి మనకు ఇబ్బంది ఏమి ఉండదు. అదే షెడ్లో పెంచినట్టయితే వాటితోనే 24 అవర్స్ ఉండాల్సి వస్తుంది. ఫీడింగ్ ఇవ్వబడుతుంది, వాటర్ అవన్నీ కూడా చూసుకోబడుతుంది. ఒక మనిషి ఎప్పుడు అవసరమే ఉంటుంది షెడ్ లోపల పెంచితే. ఇట్లా బయట పెంచితే ఏమవుతుందంటే మార్నింగ్ వదిలేయడం, ఈవినింగ్ అవే గూటికి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే వీటిని పెంచడంలో మెలకువలనేది నేర్చుకోవాలి. మొదటగా అనుభవం అయిన తర్వాతనే పెద్దగా పెట్టుకోవాలి ఫామ్ అనేది. ఫస్ట్ తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేయాలి. 20-30 కోళ్ళతో స్టార్ట్ చేస్తే మనకు అనుభవం అనేది వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత మనము వీటిని ఎక్కువ పెంచి ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది అనుభవం లేక బిజినెస్లోకి వచ్చి నాటుకోళ్ళ ఫామ్ బిజినెస్కి వచ్చి నష్టపోతూ ఉంటారు. ఆ విధంగా నష్టపోకూడదంటే మనము ఫస్ట్ అనుభవం పొందాలి. అనుభవం అంటే 20 కోళ్ళతో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అదే అనుభవం వస్తుంది. అది కూడా తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది అన్నట్టు. మరీ ఎక్కువగా అమౌంట్ పెట్టి ఎక్కువ పెద్ద ఎత్తున చేసుకుంటే కనుక లాస్ అవుతే ఇబ్బంది అవుతుంది అన్నమాట. చిన్నగా స్టార్ట్ చేసుకొని అనుభవం వచ్చిన తర్వాత ఎక్కువ పెంచుకుంటే మనకు కూడా అనుభవంతో ఎంత వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుంది అనేది తెలుసుకుంటాం. కాబట్టి ఆ విధంగా ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్తే బాగుంటుంది. అయితే జనరల్గా మనము ఒక 20 కోళ్ళతో స్టార్ట్ చేసినా కానీ మనము నెలకు ఒక 50-60 పిల్లల్ని అయితే తీయచ్చు. ఎందుకంటే మనకు ఒక 15 పెట్టెలున్నా 5 పుంజులున్నా కానీ ఆ 15 పెట్టెలు ప్రతిరోజు గుడ్లు పెడతాయి. కాబట్టి మనము 3 రోజులకు ఒక కోడిని పొదిగేసుకున్నా కానీ 15 పెట్టెలు ఇంటూ నెల 40 రోజుల దాకా వెళ్తాయి. అంటే 15 కోళ్ళను పొదిగేస్తే మనకి ఈజీగా 50 కాకుండా 100 పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కోడి 10 పిల్లలు పట్టుకోండి, ఎక్కువనే ఇస్తుంది ఎక్కువ గుడ్లు వేస్తే. కాకపోతే మనం ఇక్కడ ఒక 10 పిల్లలే పట్టుకోండి, 15 కోళ్ళకు 100 పిల్లలే పట్టుకోండి. ఈ 100 పిల్లల్ని కనుక మనము ఒక 6 నెలల పాటు జాగ్రత్తగా పెంచితే కనుక మనము ఎలాంటి రక్షణ కవచం లేకుండా చేసుకోవద్దు. ఫస్ట్ అయితే జాలి మాత్రం పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా. ఎందుకంటే పిల్లుల బెడద, కుక్కల బెడద అనేది చాలా వరకు ఉంటుంది. అందుకనే ఒక్క పిల్ల కూడా మనకు పోవద్దంటే ఫస్ట్ మనము రక్షణగా ఏదైనా ఏర్పాటు చేసుకున్న తర్వాతనే వీటిని పెంచాల్సి వస్తుంది. అలాగే పెంచాలి. ఎందుకంటే పిల్లలైన తర్వాత లాస్ అయితే చాలా బాధగా ఉంటుంది. 100 పిల్లల్ని మనము 6 నెలల వరకు పెంచితే కనుక ఒక్కొక్క కోడికి ఇప్పుడు మార్కెట్లో 600 రూపాయలు ఉంది. మనము కిలోల వచ్చే వరకు ఆ కోడిని పెంచగలిగితే
మనకు 1000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక కోడితో. అట్లా 100 కోళ్ళకు ఒక 1,00,000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు. ఆ 1,00,000 రూపాయల్లో మనం ఒక 20,000 ఇతర ఖర్చులు కానీ, దానాకు కానీ, వివిధ ఖర్చులన్నీ తీసేసినా కానీ మీకు ఒక 80,000 అయితే ఆదాయం అనేది మిగులుబాటు అవుతుంది. ఈ విధంగా ఒక పద్ధతితో కనుక మనం పెంచుకుంటే ఈజీగా నెలకు ఒక 15,000 అయితే సింపుల్గా సంపాదించుకోవచ్చు. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా కానీ చిన్నగా స్టార్ట్ చేసి ఒక నెలకు 15,000 అయితే సంపాదించుకోవచ్చు. మన బిజినెస్ ఎక్కువ పెట్టాలనుకుంటే కోళ్ళను ఎక్కువైన తర్వాత మరింత పెంచుకుంటే ఇంకాస్త ఎక్కువ అమౌంట్ అనేది మనకు వస్తుంది. ఈ విధంగా మనం అనుభవంతో ఈ విధంగా పెంచుకుంటే కనుక అధిక లాభాలు అనేటివి నాటుకోళ్ళలో ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే కష్టపడాలి, ఖచ్చితంగా కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. చూసారు కదండి, ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చినని నేను అనుకుంటున్నాను. మీరు ఇలాంటివి ఫాలో అయ్యి మన వీడియోల్ని లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.